ఆ పైన ఎదురయ్యేటటువంటి సమస్యలు సవాళ్ళని దృష్టిలో పెట్టుకుని లేకపోతే గాలి వాన విలయం అంటూ వేరువేరు ప్రమాదాల్లో 5గురు మృతి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం రాత్రి ఈదురుగాలు వర్షాలు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలులు దాటికి చెట్టుకొమ్మలు విరిగి హోర్డింగులు కూలి విద్యుత్ తీగల మీద పట్టడంతో అవి తెగిపోయాయి. కొన్ని చోట్ల కరెంటు స్తంభాలు కూలిపోయాయి. ఫలితంగా విద్యుత్ ప్రమాదాలు సంభవించి విజయవాడలో 2 యువకులు, కృష్ణా జిల్లాలో బాలిక మృతి చెందారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే డీకే శివకుమార్ ఎంపిక లాంఛనమే. నేడు కర్ణాటక విధానసౌధలో సిఎల్పి సమావేశం. కన్నడ నాట అధికార మార్పిడి సజావుగా కొనసాగుతుంది. సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ దాపర్చంద్ గెహ్లాట్ శుక్రవారం ఆమోదముద్ర వేయడంతో సర్కారు రద్దయింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ధన్యవాదాలు చెప్పేందుకు ఢిల్లీకి వెళ్ళిన సిద్ధరామయ్య శుక్రవారం వాళ్ళతో సమావేశమయ్యారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఢిల్లీలో పార్టీ అగ్రనేతలందరితో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. కొత్త నేత ఎన్నిక పర్యవేక్షణకు ఢిల్లీ నేతలు రాబోతున్నారు. జూన్ 5వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారన్నట్టు హైలైట్ చేశారు. అయితే కర్ణాటక నుంచి రాజ్యసభ సీటుకు